నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఈపూరుపాలెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని ఆయన విగ్రహానికి శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రూపశిల్పి, సంఘ సంస్కర్త, అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ భావజాలాల నుండి ఆవిర్భవించిందన్నారు. రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. సమాజంలో అస్పృశ్యత, కుల వ్యవస్థ, మహిళల హక్కుల కోసం పోరాడారన్నారు. అంబేద్కర్ ఏ కులానికో మతానికో చెందినవాడు కాదని, అందరివాడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గుద్దంటి చంద్రమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు గంజి పురుషోత్తం, పట్టణ పార్టీ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, శ్రీకాళహస్తి బోర్డు డైరెక్టర్ కొమ్మనబోయిన రజని, జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, చీరాల మండల తెలుగు యువత అధ్యక్షులు గొర్ల నరేంద్ర యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు కర్నెటి శ్రీనివాసరావు, చప్పిడి భాస్కర్, నాదెండ్ల కోటేశ్వరరావు, చేగుడి సాల్మన్ రాజు, చేగుడి గౌతమ్ బుద్ధ, పుట్టా బుచ్చి, పుట్టా ఇమానియల్, అడ్స్మిలి మురళి, చేగుడి రాకేష్ రాజు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నుకోబడిన కాబట్టి ఈ ప్రజలకి మన చీరాల నియోజకవర్గానికి 4 సంవత్సరాల క్రితమే మన నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశవాదులు తాత్కాలికంగా అంబేద్కర్ జయంతిని చేస్తారు. అలాగే కేవలం బెడ్కే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చాం. ఇటువంటి పెన్షన్లు దేశంలో ఎక్కడ లేవు. దాదాపుగా ఇప్పుడు 3-4 అవర్స్ గా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి నేను కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నాను. సో రాలేకపోయిన సమయానికి మన్నించమని చెప్పి కోరుతూ, గొప్ప వ్యక్తి, గొప్ప మానవతావాది, మహామేధావి, అలాంటి గొప్ప వ్యక్తికి ఈ రోజున మనందరం కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి రావడం మనందరూ అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ దేశంలో అనేక మతాలు, కులాలు ఎన్నో ఉన్నాయి. అన్ని కులాలకి, అన్ని మతాలకి కలిపి ఆయా వర్గాలు ఎలా ఉండాలో, సమాజంలో వాళ్ళ యొక్క బాధ్యత ఏంటో, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటన్నది ఆయన భావజాలం నుంచి బయటకు వచ్చిందన్న విషయాన్ని మనందరూ గుర్తుపెట్టుకోవాలి. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆలోచన నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిందంటే మీరు ఏమాత్రం అనుమానం లేదన్న విషయాన్ని మీకు తెలియదు. ఎన్టీ రామారావు గారు ఆనాడు వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భావజాలంతో తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి ఎన్టీ రామారావు గారి నోటి నుంచి రావడం గొప్ప విశేషం. అలాగే మళ్ళా ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ వచ్చిన తర్వాత వారికి అవకాశం వచ్చి నేషనల్ ఫ్రంట్ అనే దాన్ని ఈ దేశంలో ఉన్న అనేక మంది ప్రముఖులందరూ కూడా ఒక దగ్గరికి చేర్చి ఆయన దానికి చైర్మన్గా ఉంటాం. ఆ సందర్భంగా పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పటి వరకు కూడా సేవ చేసిన వ్యక్తికి భారతరత్న రాలేదు. అది ఆ టైంలోనే భారతరత్న ఇప్పించడం, వారి యొక్క విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కూడా, అంటే వారి అక్కడ స్థాపన కూడా చేశారు. ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే వీరికి మనకి ఒక అనుబంధం ఉన్నటువంటి విషయం. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీల కోసం ఇచ్చినటువంటి సప్లాన్లు కానీ,
అలాగే డాక్టర్ పున్నయ్య గారి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 42 సూత్రాలు ఇచ్చారు. వాటన్నిటిని ఆమోదించింది నాడు తెలుగుదేశం పార్టీ టైంలో గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున అనేక వర్గాలుగా మిగిలిపోయినటువంటి ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరూ కూడా ఒక సమానత్వాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం పాలనలో మనందరం ఉన్నామన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే మత్స్యకారుల కోసం వీలైనంత తొందరలోనే వాళ్ళకి ఆత్మలు కూడా వస్తుంది. ఈరోజు టూరిజంగా మనం మన ఊరిని డెవలప్ చేసుకుంటున్నాం. అన్ని ప్రాంతాల్లో మనదైన స్టైల్లో మనం చేయాల్సిన ప్రతి పని చేసుకుంటూ ప్రజలకు దగ్గర అవుతూ తెలుగుదేశం పార్టీ చీరాల మండలం బుర్లవారిపాలెంలో పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన సౌర ఫలకాల గ్రిడ్ అనుసంధాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య హాజరై రాయితీతో కూడిన 5 సోలార్ యూనిట్లను ప్రారంభించారు. సోలార్ విద్యుత్తో కష్టాలకు ముగింపు పలకవచ్చని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ నివాసాల్లో సోలార్ విద్యుత్తు వినియోగించడం వలన విద్యుత్ ఆదా కావడమే కాకుండా ప్రజలకు ఆదాయం అందుతుందని అన్నారు. సోలార్ కిలోవాట్స్ ఉత్పత్తి చేస్తుండగా అందులో 300 యూనిట్స్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నివాసాల అవసరానికి మినహాయించి మిగిలిన విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు మిన్నగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోలార్ సేవలను రాష్ట్రానికి అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారు జనార్దన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దోగుపర్తి వెంకట సురేష్, జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరి శివరాం ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు బొర్ల రాంబాబు, డిఈ జామాస్, డిఈ హరిప్రసాదరావు, ఏఈ రాజేంద్ర కుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎలిసమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు బోయిని స్వాములు, గవిని యానాదిరావు, బొర్ల వెంకట్రావు, బొర్ల వెంకటేశ్వర్లు, చింతా రాజశేఖర్, చింతా ప్రసాద్, తలతోటి యేసుబాబు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. అదే బాబాయ్ అటెల్ బాబాయ్ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎస్సీ ఎస్టీ సర్వీసులకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరికీ మనం సపోర్ట్ ఇచ్చి చీరాల నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన శాసనసభ్యులు మధులూరు మాలకొండయ్య గారికి, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి వాళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తున్నప్పుడు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి బిల్లు ఇచ్చినా నేను డబ్బులు ఇచ్చాను, లేదా ముందుగా నియోజకవర్గానికి మద్దులూరు మాలకొండయ్య గారికి ముందు అందుకు మీరు మన శాసనసభ్యుల వారికి ఎంతైనా మరి వారిని గౌరవించుకోవాలి. కారణం రాబోయే ఒక 6 నెలల్లోకి మేము పూర్తి చేయాలని చెప్పాలని ఈ యొక్క కాంట్రాక్టర్కి చేసుకోవడానికి డబ్బులు లేనివాడు అక్కడికి వెళ్తాం. సో వాళ్ళ కోసం ఈరోజు ప్రభుత్వం అటువంటి హాస్పిటల్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి ఆరోగ్య దీని కింద 39 కోట్లు తీసుకొచ్చాం. ఈరోజు మీ ఊర్లో కూడా ఒక హెల్త్ సెంటర్, 1-2 ఒక హెల్త్ సెంటర్ ఇచ్చాం మీ ఊరు కూడా. అది ఆల్రెడీ నిర్మాణంలో జరుగుతుంది. ఎందుకు హెల్త్ సెంటర్ అంటే, మీరు ఇక్కడ చిన్న దగ్గు వచ్చినా జలుబు వచ్చినా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్లకుండా మీ ఊర్లో ఉన్నటువంటి ప్రాథమిక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకొని, అది పెద్ద జబ్బు అయితే మనం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రభుత్వానికి భారం ఉండదు. ఇక ఈ రోజే పెట్టుబడి పెడుతుంది. భవిష్యత్తులో ఈ యొక్క కరెంటు ఇబ్బంది రాకుండా చేయడానికి మనం చేసాం. అయితే దాంట్లో భాగంగా నేను ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దల వాళ్ళందరినీ అడిగినప్పుడు, ముందు చాలా గ్రామాలు ఇలాగ బుర్లవానిపాలెం, లేకపోతే ఇంకా ఈపురపాలెం, ఇట్లా ఉన్నటువంటి ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు అన్నిట్లోనూ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు మరియమ్మ గారు ముందుకు వచ్చి వారింట్లో
కరెంటు ఈరోజు నాతో స్విచ్ ఆన్ చేయించారు. అంటే ఇప్పుడు ఫస్ట్ టైము మనకి ఎస్సీ ఎస్టీల్లో మొట్టమొదటి మహిళ ఆవిడ. అట్లాగే దాదాపు ఇప్పటికి 1200 మందికి గ్రామంలో మన చీరాల నియోజకవర్గంలో ఇన్సూరేషన్ చేసేసి కరెంట్ ఉత్పత్తి స్టార్ట్ అయింది ఇప్పటికి. అంటే వాళ్ళందరూ డబ్బులు కట్టాలి, వాళ్ళందరూ 1,75,000 కట్టాలి ఒక్కొక్కరు. వాళ్ళకి ఎవరికి ఏం లేదు, మీకు ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే మీ ఊళ్ళో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఎస్సీలు కాకుండా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కాని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు 50,000 తగ్గిస్తారు, 1,20,000 వాళ్ళు పే చేయాలి. వాళ్ళకి కూడా ఇలాంటి కరెంట్ ఇవ్వాలంటే వాళ్ళు 1,20,000 రూపాయలు కట్టాలి. ఆ రకంగా ఇప్పుడు కట్టినటువంటి వాళ్ళకి అంటే 1,200 మందికి ఇప్పటికే వాళ్ళు సోలార్ ఉత్పత్తి స్టార్ట్ అయింది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో కూడా ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయి, కానీ అది జగన్ రెడ్డి గారు చేయలేకపోయారు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, వారు నవరత్నాలు అని చెప్పేసి ఒక స్కీమ్ పట్టుకొచ్చి ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఇదే ఎక్కువ, ఇది ఇంతకంటే మనం ఇచ్చేది ఏముంటుందని చెప్పేసి 5 సంవత్సరాల కాలాన్ని గడిపేశారు. అయితే మనం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు మాట్లాడటం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 2,000 ఉన్న పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పేసి 5 సంవత్సరాలు కష్టపడ్డా లేదా మీరు మానసికంగా ఆలోచించండి. అంటే నేను విమర్శించాలని నా ఉద్దేశం కాదండి. జరిగిన విషయాల్ని మననం చేసుకోవడం కూడా అవసరం. ఏ పార్టీ మనకు సేవ చేస్తుంది, ఎవరు ఏం చేశారన్నది మనకు తెలిసి ఉండాలి. మీరు లెక్కైనా కూడా డబ్బులు కూడా లెక్కేసేటప్పుడు లెక్కేసి పెద్దోళ్ళు అంటారు, రే లెక్క వెంచి ఏట్లో పడేయమన్నారు. కాబట్టి ఏ పార్టీ వాడు ఏం చేశారు, ఈరోజు మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు, అందరూ మాట్లాడతాం, వాళ్ళు ఏం చేశారు. మరి దాదాపుగా ఎస్సీ సప్లాన్ నిధులు 27 పథకాలు ఎస్సీలకు వచ్చాయి, వాటన్నిటిని ఎత్తేసారు. దానికి సంబంధించి మీరు ఒకసారి ఆలోచిస్తే మేము ఎస్సీ సప్లాన్ నిధులు అంటే ఏంటి, ఈ ఎస్సీలో ఉన్నటువంటి చాలామంది చదువుకున్న నిరుద్యోగ పిల్లలకి కార్లు ఇచ్చాం, వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ట్రాక్టర్లు ఇచ్చాం, ఇంకా ఎవరికైనా ఆటోలు ఇచ్చాం. వాళ్ళు ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్ఏ కార్పొరేషన్ నుంచి మీకు లోన్లు ఇచ్చాం. ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆ ప్రభుత్వం 27 పథకాలను తొంగలో దొక్కేస్తే ఇవాళ తిరిగి మరి మీ ఊళ్ళో కూడా ఎవరన్నా రాజా అరే ఏమైనా తీసుకుని అనేక విషయాలు మనం చూసినట్టుగా అయితే మహిళమ్మలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, శ్రీశక్తి ప్రోగ్రాం మీకు ఫ్రీగా బస్సు ఇస్తున్నాం. మరి అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి ఇవాళ 13,000 రూపాయలు లెక్కన ఇస్తున్నాం. అవునా కదా, మీరు తీసుకుంటున్నారా లేదా మీరు ఆలోచించుకోండి. అలాగే రైతులందరూ కూడా రైతు భరోసా కూడా ఇచ్చాం. ఈ రకంగా మేము ఏదైతే స్కీములు చెప్పామో అవన్నీ కంటిన్యూ చేస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికల్లా మీకు పెన్షన్లు ఇస్తున్నాం. మేము చెప్పిన ప్రకారంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ అదనంగా మేము ఏదైతే చెప్పామో దీనికి ఈ సూర్య గారిని కూడా యాడ్ చేసాం, ఇచ్చాం. అట్లాగే జలజీవన మిషన్ అంటే జేజేఎం అంటారు దాన్ని, ప్రతి ఇంటికి మంచిలు ఇస్తా అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ రోజు మేము ప్రజల మధ్య మాట్లాడాం. ఇదే చర్చ ముందు కూడా నేను మాట్లాడడం జరిగింది ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు. కాబట్టి అదే పద్ధతి ప్రకారంగా ఇవాళ ఇప్పటికే 40 కోట్ల రూపాయలు ఈ ఊరికి జలజీవన మిషన్ ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చే కార్యక్రమాన్ని 40 కోట్లు తీసుకురావడం జరిగింది. అట్లాగే ఇంకా మీకు కూడా ప్రవేశపెట్టి ఇప్పుడు అవన్నీ కూడా మేము ఇస్తున్నాం. ఇవాళ మీరు ఒకసారి మీరు ఆలోచించండి, ఒక్క పెన్షన్స్కి మన ఊర్లో మనం ఆ రోజు చెప్పినటువంటి ప్రకారంగా, అంటే మన ఊరు అంటే మీ ఊరుగా చీరాల మొత్తం కూడా కలిపి 30,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. దాని వాల్యూ 12,79,00,000 నెలకి, ఒక్క నెలకి ఇచ్చే పెన్షన్ ఇది. అంటే మేము చేసాం 3,000 రూపాయల పెన్షన్ నుంచి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాం కదా. పెద్దవాళ్ళందరికీ వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తున్నాం. వికలాంగులు ఉంటే వాళ్ళకి
3000 నుంచి 6000 చేసాం. మీ ఊళ్ళో కూడా వికలాంగులు ఉంటారు, మీకు తెలుసు కదా, లేరా? వాళ్ళు 6000 తీసుకుంటున్నారు. అలాగే వ్యాధిగ్రస్తులైనటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులు వాళ్ళందరూ కూడా మేము 10,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఎవరైనా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది అవునా కాదా అన్నది మీరు మానసికంగా ఆలోచించండి. ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం ఇటువంటి పెన్షన్లు ఇవ్వలేదు. అంటే ఏ దేశం సంగతి మీకు తెలియదు అనుకోండి, వేరే దేశాల సంగతి. ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం ఇటువంటి పెన్షన్లు ఇవ్వలేదు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే ఇస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విడుదల చేసిన ఇస్రో యువిక జాబితాలో చీరాల చైతన్య పాఠశాల విద్యార్థి శ్రీరామ్ తమ్మన్ ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశోధనలతోనే నూతన ఆవిష్కరణలు వస్తాయని, వీటితో మానవాళి జీవనం సులభతరంగా మారుతుందని తెలిపారు. చీరాలకు చెందిన విద్యార్థి ఇస్రో యువికకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాలోని ముక్కోణ పార్క్ వద్ద ఆయన విగ్రహానికి చీరాల జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలమాల వేసి అంబేద్కర్ సిద్ధాంతాలు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన మహత్తర సేవలను స్మరించుకున్నారు. అనంతరం చీరాల పట్టణం జర్నలిస్టుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా సాగారు. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, సమానత్వ సమాజం స్థాపించాలి అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు ఎస్వి కృష్ణారెడ్డి, దగ్గుబాటి రాంబాబు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్య, సమాన హక్కులు, సామాజిక న్యాయ సాధనలో ఆయన సిద్ధాంతాలు నేటి తరానికి దిక్సూచిగా నిలుస్తాయని తెలిపారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. అనంతరం చీరాలోని ఏరియా ఆసుపత్రిని సందర్శించిన జర్నలిస్టులు రోగులకు, బాలింతలకు పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం చీరాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సీనియర్ జర్నలిస్టులు మల్లా చంద్రశేఖర్, నక్కల రమేష్, కట్టడి వాసు, దేవరపల్లి దిలీప్ కుమార్, నీరుకొట్టు బద్రి, గుడిమడి అశోక్ కుమార్, కృష్ణ చైతన్య, దేవరపల్లి దిలీప్, షేక్ సుఫాని, చిన్నబాబు, వడ్లమూడి సాయి, బత్తుల వెంకయ్య, సాజిద్ అలీ, షేక్ మస్తానవలి, కాగిత శేఖర్ బాబు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో ముక్కోణ పార్క్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం చీరాల ఏరియా వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ అందజేయడం జరిగింది. అందరూ కలిసి ఈ విధంగా బాగా ఉండి ఐకమత్యంగా ఉండి జర్నలిస్టులు మొత్తం మంచి పేరు తెచ్చుకోవాలని, చీరాల మంచి అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. భారత నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు చీరాలలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఐకమత్యంతో రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడ నుండి చీరాల ఏరియా వైద్యశాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రోగులకి వీళ్ళందరికీ కూడా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన భారతదేశపు సంపద. భారతదేశంలో ఉన్న ప్రతి వర్గానికి కూడా ఆయన నాయకుడు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాలతో పాటు ఈనాడు అణచివేతకు గురవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మార్గనిర్దేశం చేసి భారతీయులందరూ సమానమే, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి, ఆ ఓటు ద్వారానే మనలో ఉన్న ఒక నాయకుడిని ఎన్నుకోవాలి, ఆ నాయకుడి ద్వారా రాజ్యం చేయాలనేది ఆలోచన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు విత్తనం నాటడం, దాన్ని ఈ రోజుకి పార్లమెంట్లో చట్టంగా చేసి
అనేక రకమైన చట్టాలు, కార్మిక హక్కు చట్టాలు కావచ్చు, స్త్రీలకి ఆస్తి హక్కుల చట్టాలు కావచ్చు, పిల్లలకి చదువుల విషయంలో కావచ్చు, కార్మికులకి కార్మిక హక్కు చట్టాలు కావచ్చు. భారతదేశంలో ఉన్న ఏ అంశాన్ని తీసుకున్నా అంబేద్కర్ లేకుండా ఏ అంశం లేదు. అందుకొరకని ఈ చీరాల్లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కూడా రానున్న అన్ని రోజుల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిలుపు మేరకు ఆయన ఆశయాల కోసం కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని చీరాల డీఎస్పీ మోహిన్ సూచించారు. రహదారి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా సోమవారం వాడరేవు పరిధిలోని 167A జాతీయ రహదారిపై 0 పాయింట్ వద్ద శిరోరక్ష ప్రాణరక్ష పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు రూరల్ సీఐ శేషగిరిరావు సైతం పాల్గొన్నారు. ఇక హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. రహదారి ప్రమాదాలు అధిక శాతం తలకు గాయాలు కావడం వల్లే మరణించడం జరుగుతోందని వారు తెలిపారు. మిమ్మల్ని నమ్ముకుని ఉన్న కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం బాధ్యత భావించాలని సూచించారు. హైవే ప్రయాణాలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శేషగిరిరావు హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు హెల్మెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. రోడ్డు మీద పడగానే తల రోడ్డుకి తగిలి రక్తగాయాలు అవటం, బ్లీడింగ్ అవటం, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. ప్రధాన కారణం ఏంటంటే ఎవరు కూడా హెల్మెట్ వాడకపోవటం వల్ల మనకు ఈ నెల దాదాపు 10 యాక్సిడెంట్లు జరిగినాయి. 12 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో 8 మంది కూడా హెల్మెట్ లేని వాళ్ళే చనిపోవడం జరిగింది. కాబట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను చీరాల్లో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధిలో కూటమి శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ముక్కోణం పార్క్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొండయ్య భారీ గజమాలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ/ఎస్టీ సప్లై నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్, చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొనసాగిస్తాం.
ఎస్సీ ఎస్టీకి ఇచ్చే సప్లాన్ నిధులు జరిగిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్కడు కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఇవాళ మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి 48 పార్టీలు ఉంటే అందులో 47 పార్టీలు పూర్తిగా మన రాజధాని కోసం అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో మనకి సంఘీభావం తెలియజేస్తే ఒకే ఒక్క పార్టీ, ఆ పార్టీ వైసీపీ పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తున్న పార్టీ. ఆ పార్టీ మాత్రమే ఇది తప్పు అని చెప్పేసి మావిగన్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరున్నారు? మరి అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకుండా తెలియకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డికో పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు, దుర్మార్గాలను మనం ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. భారతదేశం మొత్తం గర్వించే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి మరి అమరావతి రాజధానిని మనం అనుకున్న సందర్భంలో రకరకాల ప్రేలాపనలు, రకరకాల సమస్యలను తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాజధాని రాకూడదు, మావిగానే రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. అది వైసీపీకి జరగని మాట, అది కల్లా జరగదని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ చీరాల పట్టణంలో పెద్ద ఎత్తున యువత, అన్ని వర్గాల పార్టీ నాయకులు అందరూ కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించారు. పట్టణ సంఘం ఆఫీసులో వేటపాలెం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యర్థికి ఆయన చేసిన కృషి ఎనలేని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమ సంఘం అధ్యక్షుడు పత్తి వెంకట సుబ్బారావు, సంఘ సభ్యులు, మెడికల్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు చింతాశేషు, యూటీఎఫ్ మండల కమిటీ కరుణప్రసాద్, పింజల మురళి, సూర్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మేడికొండ భరణిరావు, శంకర్శెట్టి నాగేశ్వరరావు, డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప సామాజిక సంస్కర్తలు ఒకరైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వం, న్యాయం మరియు మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయులని కొనియాడారు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి శాశ్వత మార్గదర్శకత్వం అందించారన్నారు. అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారతీయుడికి మార్గదర్శకమని, ఆయన స్ఫూర్తితో సమాన సమాజ నిర్మాణమే మన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో బక్కా మనోహర్ రెడ్డి, పింజల భరణి, మేడికొండ భరణిరావు, శంకర్శెట్టి నాగేశ్వరరావు, డాక్టర్ తాడివలస దేవరాజు, బాంబే సురేష్, తడవర్తి రఘునాథ్, ఏల్చూరి మురళి, నాసిక శివాజీ, రావు జగదీష్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ భవన్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. పూలమాలతో నివాళులు అర్పించడమే కాకుండా ఆయన ఆశయ సాధనకు ఈరోజు మనం చదువులో ఉన్నాము, ఒక మంచి పరిపాలనలో ఉన్నాము అన్న ఆ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి పుణ్యమని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఏకైక సిద్ధాంతం అంత్యోదయ, ప్రతి అట్టడుగు వర్గానికి కూడా ప్రతిదీ అందాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఏ విధంగా అయితే ఓటు హక్కు ఇచ్చారో ఆ ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని, అంత్యోదయాలో ప్రతి ఒక్కరికి ఇల్లు, నీరు, గ్యాసు, అదేవిధంగా గృహము అన్నీ వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాలని వినియోగించుకుంటూ మంచి జీవన శైలిని వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రయాణిస్తుందని తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యాన ఎమ్మెల్సీ కూతురు సునీత గారు, సురేష్ గారి ఆధ్వర్యాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు చేసినటువంటి సేవలను ఒకసారి భారతీయ జనతా పార్టీ గుర్తు చేసుకుంటూ ఏదైతే వారు కలలుగన్న రామరాజ్యం కావాలని కలలుగన్నారో ఆ రామరాజ్యాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారా నరేంద్ర మోడీ గారు ఈరోజు అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆ ప్రభుత్వ పథకాలు వారు ఆశించిన ఆశయాలు అందే విధంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా
వారు ఏదైతే ఆశించారో ఆ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్. అర్థం కావాలా? చీరాల భారతీయ జనతా పార్టీ ఈరోజు చీరాల అంబేద్కర్ భవన్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు చీరాల్లో అక్కడ ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల పార్టీతో వేసి మరి రెండవ విగ్రహం ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఈరోజు వారి విగ్రహానికి కూడా పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి విషయంలో చాలా కరెక్ట్గా పనిచేస్తూ ఉందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నా. అంబేద్కర్ గారు కళ్ళగన్నటువంటి భారత రాజ్యాంగం, రాజకీయంలో ఉన్నటువంటి అనేక విషయాల్లో ఈరోజు మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ, వారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు వారి యొక్క మహనీయుల యొక్క ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి ఈ భారతదేశంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచంలో అనేక మంది ఈ విషయంలో ఈ దేశాన్ని కొనియాడుతున్నారంటే మరి చెప్పారు. మరి ప్రీతం ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాత్రమే నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి వారు ఎంతో సగర్వంగా చెప్పుకున్నటువంటి ఈ దేశ పౌరుడిగా ఈ భారతీయ జనతా పార్టీగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతంలో ఉన్నటువంటి పార్టీగా ఈ దేశానికి గర్వకారణమైనటువంటి పార్టీ గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఈ యొక్క భారత రాజ్యాంగం, అది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా పార్టీ వారికి ధన్యవాదాలు. వేటపాలెంలోని జేవీకేసీ స్వామి దయానంద సేవాశ్రమంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో విద్యా ప్రోత్సాహక పారితోషికం అందజేశారు. విద్యార్థులు రాబోయే నూతన విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ముందు పుస్తకాల కొనుగోలు నిమిత్తం ఒక్కొక్కరికి 300 రూపాయలను ప్రవాస ఎర్రబోతు భారతీయుడు సందీప్ కుమార్ సూచనతో తల్లిదండ్రులు సీతారామయ్య, రమాదేవి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ పరీక్షలు పూర్తయి కొత్త తరగతులకు ప్రవేశిస్తున్న విద్యార్థులకి ఈ సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సందీప్ కుమార్ మరియు వారి తల్లిదండ్రులు నగదు రూపంలో పారితోషికం అందజేయడం అభినందనీయమన్నారు. అలాగే స్వామి దయానంద ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ఆకాంక్షించారు. అరే ఆగ్రా అరే ఆగ్రా
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో విషాదం అలుముకుంది. ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని బోయిలపల్లిలో చోటు చేసుకుంది. పాఠశాలకు సెలవుల దినం కావడంతో నలుగురు చిన్నారులు అరటిపళ్ల కోసం పొలంలోకి వెళ్లారు. దీంతో కాళ్లకు మట్టి తగలడంతో పక్కనే ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు. కాళ్లు కడుక్కునే క్రమంలో దీపాన్ శశికుమార్ అనే ఇద్దరు చిన్నారులు కాలు జారి నీటి కుంటలో పడిపోయారు. మిగతా చిన్నారులు గ్రామస్తులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. సి అజయ్ కుమార్ గ్రామస్తులతో కలిసి నీటి కుంటలో దిగి చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరిని బయటికి తీసి ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.